ఎలాగైనా బతకాలనుకుంటే ఎలాగోలా బతికేద్దును, కానీ ట్రేడింగ్లోనే బతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ మార్కెట్లో. మొన్న నేను చూసిన లాస్కి నెక్స్ట్ ట్రేడింగ్ డే చాలా కేర్ఫుల్ ఉండాలి అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ నేను చాలా కేర్ఫుల్గా ట్రేడ్స్ తీసుకోవాలనుకున్నాను. బట్ డ్యూ టు సమ్ వర్క్ నేను 9:15కి ట్రేడ్ మిస్ అయ్యాను. ఎగ్జాక్ట్ నేను 9:15కి డైలీ ట్రేడ్స్ తీసుకుంటాను. సో ఆ టైం మిస్ అయింది. నేను 9:35 ఆ టైంకి మార్కెట్ చూశాను. సో ఆల్రెడీ లాస్ ఉంది. అండ్ ఈరోజు నా లక్కీ టైం 9:15కి ట్రేడ్ మిస్ అయింది కాబట్టి నేను ఈరోజు ట్రేడింగ్ స్కిప్ చేసి రేపు ట్రేడ్ చేయాలి అనుకున్నాను. అదొక్కటే కాదు, ఈరోజు 5 స్టేట్స్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా. సో దానివల్ల మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, కొంచెం హెవీ మూమెంటంలో ఉంటుందా ఆర్ డికే ఏమైనా ఉంటుందా అన్న భయంతో కూడా నేను ఈరోజు ట్రేడ్ స్కిప్ చేశాను. సో అందుకని నేను ఈరోజు ఎలాంటి ట్రేడ్స్ తీసుకోలేదు. సో నో ట్రేడ్, నో వీడియో. సంకల్ప బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు, ఎలా అయినా ఏదైనా గెలవచ్చు అంటారు కదా. సో జస్ట్ 2.5 yearsలో పార్టీ పెట్టి వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో విజయ్ తలపతి గారు సీఎం అయ్యారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. సీఎం కూడా అవ్వచ్చు అని విజయ్ గారు నిరూపించారు. ఇంతకీ ఈరోజు మీరు ట్రేడ్స్ తీసుకున్నారా? ఇంతకీ ప్రాఫిట్ బుక్ చేశారా, లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి.